శ్రీకృష్ణుడు చిరునవ్వుతో కలియుగ రహస్యాన్ని ఇలా వివరించాడు. ధర్మరాజా, నువ్వు చూసిన ఆవు దూడ దృశ్యం కలియుగ తల్లిదండ్రుల అతి ప్రేమకు నిదర్శనం. తల్లిదండ్రులు పిల్లల మీద మమకారంతో వాళ్ళ తప్పులను కూడా సమర్థిస్తూ అతి గారాబంతో వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే నాశనం చేస్తారు. భీమా, నువ్వు చూసిన బావుల సంగతి ఏంటంటే, కలియుగంలో ధనవంతులు తమ బంధుమిత్రులతో కలిసి విలాసాలు చేస్తారు తప్ప పక్కనే ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయరు. అర్జునా, నువ్వు చూసిన పక్షి వేషధారులైన బాబాలకు, నాయకులకు ప్రతీక. వాళ్ళు పైకి వేదాలు, నీతులు వల్లిస్తూనే లోపల మాత్రం ప్రజలను మోసం చేస్తూ పాపపు పనులు చేస్తారు. ఇంక చివరగా నకుల, ఆ దొర్లుకుంటూ వచ్చిన బండరాయే కలియుగంలో మనిషికి వచ్చే కష్టాలు. వాటిని ఆస్తులు, అధికారాలు, బంధుబలాలు ఏవీ ఆపలేవు. కానీ కేవలం భగవంతుని నామస్మరణ అనే ఆ చిన్న మొక్క మాత్రమే ఆపగలదు అని చెప్పి కృష్ణుడు కలియుగ వాస్తవాన్ని వాళ్లకు కళ్ళకు కట్టినట్లు వివరించాడు. అలా కలియుగ వాస్తవాలను వివరించిన తర్వాత ఆందోళనగా ఉన్న పాండవుల వైపు చూసి శ్రీకృష్ణుడు ధైర్యం చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. కలియుగం అంటేనే దోషాల సముద్రం. అందులో ఎన్నో అనర్థాలు ఉంటాయి. కానీ అందులోనూ ఒక గొప్ప వరం ఉంది. ఆ చిన్న మొక్క ఆ పెద్ద బండరాయిని ఆపినట్లే కలియుగంలో మనిషికి వచ్చే కొండంత కష్టాన్ని కూడా హరినామస్మరణ అనే చిన్న మంత్రం ముక్కలు చేయగలదు. మిగతా యుగాల్లో లాగా కఠినమైన తపస్సులు, భారీ యజ్ఞాలు చేయనవసరం లేదు. కేవలం ఆర్తితో నన్ను ఒక్కసారి పిలిస్తే చాలు. పిలిచిన వెంటనే పలికే దేవుడిగా నేను వాళ్ళ వెంటే ఉంటాను. ఇదే కలియుగ మానవులకు నేను ఇచ్చే ఏకైక వరం అని వారికి అభయం ఇచ్చాడు. ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.